ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చికెన్ కూర చేస్తున్నాను, ఒకసారి చూడండి. ముందుగా ఉల్లిపాయలు తరిగి పొయ్యి మీద వేసానండి. తర్వాత కడిగి పెట్టానండి. చికెన్ కడిగి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి అల్లం కోస్తున్నాను. అల్లం వెల్లిపాయ వేయాలండి. అల్లం కోస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేసి బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఆడించి ఉంచుకున్నానండి. ఇది అప్పటికప్పుడు అయితేనే బాగుంటుందండి, నిల్వలు మాత్రం వేయకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను చూడండి. బాగా కలుపుకొని ఉప్పు వేసుకున్నామండి. తర్వాత తగినంత ఉప్పు వేయాలి. అంత ఉప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడినంత ఉప్పు, కారం, తిన్నవాళ్ళు ఉంటారు కదండి, అందుకే కొంచెం చూసుకొని వేసుకుంటే మళ్ళీ మనం కావాలంటే వేసుకోవచ్చండి. అలాగేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక పావు గంట మగ్గనిద్దామండి. తగినంత కొంచెం వాటర్ వేస్తే చికెన్ మసాలా వేసిన కదా కొంచెం వాటర్ వేసానండి. తగినంత వాటర్ వేసుకోండి. ఒక 10 నిమిషాలు ఉడికితే అయిపోద్దండి కూర. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూర లాస్ట్లో నేను ఒకటి వేస్తాను చూడండి. టూ స్పూన్స్ నేను పెరిగేస్తానండి. టేస్ట్ బాగుంటుంది. ఇది లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ చేసి మీరు తిని ఎలాగుందో చూసి నాకు చెప్పండి. కొంచెం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి. తప్పకుండా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇది చికెన్ కర్రీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చూసి చెప్పు. బాగుందమ్మా, సూపర్ ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చికెన్ కర్రీ అయితే మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, అదిరింది.